బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. ఒక పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది వైజాగ్ కి సంబంధించి, టెక్ వరల్డ్ కి సంబంధించి. గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది అవుట్ సైడ్ ద యుఎస్ బిగ్గెస్ట్ వన్ మన వైజాగ్ లో వస్తున్నదని న్యూస్ వచ్చింది. చాలా పెద్ద విషయం ఇది, వైజాగ్ కి ఇలాంటి సెంటర్ రావడం అనేది. మొత్తం వరల్డ్ అంతా ఇది న్యూస్ మారుమోగిపోతున్నది. మరి ప్రపంచం అంతా న్యూస్ మారుమోగుతున్నప్పుడు వైజాగ్ ఫన్ టాక్స్ లో కూడా చేయాలని చెప్పి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను. ఏఐ డేటా సెంటర్ రావడం వల్ల మనకి ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఏంటి అనేది ఒక ఫన్ వేలో ఈ పాడ్కాస్ట్ లో చూద్దాం. నిరుద్యోగ సమస్యతో సతమతం అవుతున్న మన రాష్ట్రానికి, ఆర్థికంగా సతమతం అవుతున్న మన రాష్ట్రానికి ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ న్యూస్ అనేది, మన లగాన్ సినిమాలో వర్షం వచ్చే ముందు పాట పాడినట్టు, ఇంద్రా సినిమాలో వర్షం రావడానికి పాట పాడినట్టు ఆనందంగా అలా ఉంటుందో సీన్, అదంతా అలా అనిపించింది నాకు ఈ డేటా సెంటర్ రావడం. ఆ సినిమాల్లో మనకి పాట పాడింది హీరోలు, ఆ మిగతా క్యారెక్టర్లు అయితే ఇక్కడ మనకి నిజంగా పాట పాడి, అంటే ఆ టైప్లో మొత్తం అంతా కష్టపడి చేసింది. ఫోటో ఆప్స్ ప్రకారం అయితే మన గవర్నమెంట్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సన్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ చాలా చొరవ ఉన్నట్టు తెలుస్తున్నది. సో ఇది సాధ్యం అవడానికి ఎవరైతే అంత కృషి చేశారో వాళ్ళందరికీ తెలుగు ప్రజల నుండి, వైజాగ్ ఫన్ టాక్స్ నుండి, వైజాగ్ ప్రజల నుండి అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ దీని ఓవరాల్ బెనిఫిట్స్ ఒకసారి మనం అనలైజ్ చేస్తే అసలు ఏం ప్రాబ్లం ఇది సాల్వ్ చేస్తున్నది అనేది, హై లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో ఇది గుడ్ ఆప్టిక్స్. వాళ్ళకి ఇలాంటి హైటెక్ అడ్వాన్స్ టెక్నాలజీని ఇలా లోకల్ గా తెప్పించినందుకు వాళ్ళకి మంచి పేరు అది వస్తుంది. ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నందుకు ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే స్టేట్ గవర్నమెంట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పుష్ చేసినట్టు వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది. ఇంకా ఏఐ డేటా సెంటర్ ఇలాంటివి అంటే కొంచెం పాష్ గా ఉంటుంది, వైట్ కాలర్ జాబ్స్ అవి కూడా వస్తాయి కాబట్టి. సో మిడిల్ క్లాస్ ని కొంచెం ఎపీస్ చేసినట్టు ఉంటుందని నాకు అనిపిస్తుంది. కామన్ పీపుల్ కి అయితే యాజ్ యూజువల్ గా జాబ్స్ క్రియేషన్ అని చెప్పి ప్రమోట్ చేశారు. సో అది కామన్ పీపుల్ కి ఈ డేటా సెంటర్ సాల్వ్ చేసే ప్రాబ్లం. ఇంకా కొంచెం డీప్ గా వెళ్తే డిఫెన్స్ పరంగా అది ఈస్టర్న్ నావల్ కమాండ్ ఉండే లొకేషన్ లో పెట్టారు కాబట్టి మేబీ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏమైనా తెప్పించుకోవడానికి పెట్టారేమో డిఫెన్స్ పరంగా. ఇంకా జనరల్ గా టెక్ నో హౌ అండ్ టెక్ బిల్డప్ చేయడానికి కంట్రీలో ఫ్యూచర్ గురించి కూడా ఇది పెట్టుండొచ్చు ఓవరాల్ కంట్రీ పర్స్పెక్టివ్లో. ఇవి మనకి బయట చెప్పిన ఉపయోగాలు. కానీ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఛానల్ కాబట్టి మనం ఉపయోగాలు, ప్రమాదాలు రెండు చూసి ఆచితూచి అడుగు ముందుకు వేసి నిర్ణయం తీసుకోవాలి. అందుకని దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. రతన్ టాటా లాంటి పెద్ద వ్యక్తులు కూడా చెప్పారు, ఏదైనా మీరు స్టార్ట్ చేసే ముందు కాయిన్ కి రెండు సైడ్స్ చూసి ఆలోచించి డెసిషన్ తీసుకునే వాళ్ళనే నేను తీసుకుంటాను నా ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ లోని. సో ఆ ఎగ్జాంపుల్ పరంగా మనం కొంచెం అప్లై చేద్దాం, దీనివల్ల ప్రమాదాలు ఏముంటాయి అనేది. దాని తాలూకా డేటా చూద్దాం. మొట్టమొదట దీన్ని అనలైజ్ చేయడానికి మనం దీన్ని స్పేషియల్ స్ప్రెడ్ చూద్దాం. అంటే ఎక్కడెక్కడ జోగ్రఫీలో స్ప్రెడ్ అయ్యింది ఇలాంటి డేటా సెంటర్స్ అని. క్లియర్ గా ఈ రెండు పిక్చర్స్ చూస్తే తెలిసేది ఏంటంటే మనకు అది చైనాలోని, రష్యాలోని ఈ డేటా సెంటర్స్ గూగుల్వి లేవు. అదైతే క్లియర్ గా తెలుస్తున్నది. అది కొంచెం ఎవరైనా ఆలోచిస్తే తెలిసిపోతుంది వాళ్ళకి థ్రెట్ ఉంది గూగుల్ తో అని వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే అది వాళ్ళ ఒక అమెరికన్ కంపెనీ ఇలా చూస్తారు కొంచెం ఏదో, దాంతో వాళ్ళు దాన్ని ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లాగా, ఒక డేంజర్ లాగా అది చూసి వాళ్ళు ఆ సర్వర్స్ అవి పెట్టనివ్వరు. అసలు గూగుల్ అది రష్యాలో, చైనాలో వాడతారా అని కూడా డౌట్ ఉంది నాకు. ఓవరాల్ ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది. ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా లాకింగ్ గా ఉంది కొన్ని దేశాల్లో, పెద్ద దేశాలు, అది కూడా చైనా, రష్యా లాంటి దాంట్లో అని క్లియర్ గా తెలుస్తున్నది. మనం ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ రెజీమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారు వాళ్ళు ఆ పవర్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ససమీరా అమెరికన్ టెక్నాలజీని డెఫినెట్ గా ఇలా డైరెక్ట్ గా లేదా బ్రిటిష్ టెక్నాలజీని ఏదైనా ఇంపోర్ట్ చేసుకోరు, లోకల్ గా గ్రో చేయడానికే చూస్తారు. ఆ సర్వర్స్ తీసుకురావడం అలాంటి స్టెప్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రష్యా, చైనా ఎలా ఆలోచిస్తున్నారో అలాగే స్టెప్ తీసుకుంటారు. కానీ ఈ గవర్నమెంట్ కొంచెం బోల్డ్ గా బిహేవ్ చేసి డైరెక్ట్ గూగుల్నే ఇన్వైట్ చేసి ఇక్కడ సెటప్ చేయించిందని నా అభిప్రాయం. ఎందుకు బోల్డ్ అన్నానంటే, గ్యాంబుల్ ఒకవేళ సెక్యూరిటీ రిస్క్ అవ్వచ్చు,
కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అనవసరంగా మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ మనమే చేసి కన్నా ఆల్రెడీ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి అది మనం ఇక్కడ చీప్గా తెచ్చి వాడుకోవచ్చు అనే టైప్లో కూడా చేయొచ్చు. సో అది ప్రీవియస్ రెజ్యూమ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి. సో ప్రస్తుత గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ విధానం డిఫరెంట్ అని నాకు అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే. ఎకనామిక్గా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం అంతా హోమ్ గ్రౌండ్ టెక్నాలజీ డెవలప్ చేయడం కన్నా ఆల్రెడీ కనిపెట్టి ఉన్న దాన్ని ఇక్కడ తెచ్చుకొని మనం తక్కువ కాస్ట్తో వాడుకున్నట్టు అవుతుంది అనమాట. ఇంత టైము, ఎంత ఎఫర్ట్, ఎంత రిసోర్సెస్ మనం ఈ ప్రోడక్ట్ అంతా బిల్డ్ చేయడానికి వేస్ట్ చేయకుండా టైమ్, రిసోర్సెస్ ఉపయోగపడుతున్నదేమో అని అనిపిస్తుంది. ఇది నా దృష్టిలో గ్యాంబల్. ఎందుకంటే ఇది రష్యా ఇలాంటి వాళ్ళకి తెలియదు కాదు ఇలా చీప్గా చేసుకుంటే అయిపోతుందని. కానీ ఇప్పుడు దాని వెనక్కి ఉండే సర్వర్స్ లోపల ఉండే ఆ ప్రోగ్రామ్స్, ఆల్గోరిథమ్స్ అవన్నీ మనం ఫుల్గా కంట్రోల్ చేయగలమా? మనకి ఎగెయిన్స్ట్గా, ఇండియాకి ఎగెయిన్స్ట్గా, భారతీయ కల్చర్కి ఎగెయిన్స్ట్గా అవ్వకుండా, లేదా తెలుగు ప్రజలకి ఎగెయిన్స్ట్గా అవ్వకుండా, మరో స్టేట్ డివిజన్ లాంటి క్రైసిస్ క్రియేట్ చేయకుండా, అలాంటి పీపుల్లో ఇంకా డివిజన్స్ క్రియేట్ చేయడానికి క్రైసిస్ క్రియేట్ చేయకుండా మనం అది నిలువరించగలమా? మనం ఎక్కడైతే వాడుకోవడానికి అనుకుంటున్నామో అది జాగ్రత్తగా వాడుకునే సత్తా మనకుందా? ఆ కంట్రోల్స్ మన చేతిలో ఉన్నాయా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఎగ్జాంపుల్, ఇప్పుడు మ్యాప్స్ చూసామనుకోండి, మనం ఈ మ్యాప్స్లో కజకిస్తాన్ మ్యాప్ బౌండరీ క్లియర్గా చూపిస్తున్నది, ఇంకో యూకే బౌండరీ క్లియర్గా చూపిస్తున్నది, కంట్రీ యుఎస్ఏది క్లియర్గా చూపిస్తున్నది, అక్కడ ఏది కాన్ఫ్లిక్ట్ లేదు అన్నట్టు. కానీ నేను ఇండియా అని టైప్ చేసి గూగుల్లో టైప్ చేస్తే ఒక సర్టెన్ బౌండరీ చూపించట్లేదు, అలాగే రష్యా అని చేసినా చూపించట్లేదు. సో దాని ఎజెండా ఆ గూగుల్ ప్లాట్ఫామ్కి ఉంది, దాన్ని ఎవరో వెనక రన్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ మనకి ఎగెయిన్స్ట్గా అవ్వకుండా చూసుకోగలమా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. సో ఇలా ఇవన్నీ కాంప్రిహెన్సివ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అలాగే తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇదంతా కంట్రోల్లో పూర్తిగా ఉంటుందని అనుకుంటున్నాను. కానీ ఓవరాల్గా ఇంకొక థియరీ ఏంటంటే మొత్తం వరల్డ్ అంతా ఒకటే టూడో సూపర్ పొలిటికల్ టెక్ పవర్ ఏదో రూల్ చేస్తున్నది. అందుకని అక్కడ వేరే పేరుతో ఉన్నా అదే పని చేస్తుంది ఆ టెక్నాలజీ. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయితే ఏంటి అనేది థియరీ మాట, అంత సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే నా దృష్టిలో ఎండ్ ఆఫ్ ది డే ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏంటి, జస్ట్ ఒక అనార్కీ క్రియేట్ చేయడానికి, ఏదో అలా ఫీడ్స్ రన్ చేయడానికి, ఒక మెంటల్గా ప్రోడక్ట్ సెల్ చేయడానికి మనం ముందు ఒక సోషల్ మీడియా థ్రెడ్స్ ఎపిసోడ్ చూసాం. సో అలాంటి వాటికే ఈ టెక్నాలజీ అంతా ఉపయోగపడుతుంది. ఇంకా డిఫెన్స్ అవన్నీ మనకు తెలీదు. మేబీ ఏవైతే ఆ పెద్ద పవర్ ఉందో అది చైనాకి లేకపోతే వేరే వాటికి వేరే నేమ్తో ఈ టెక్నాలజీ డెవలప్ చేసి సెల్ చేసి మనకి అవసరం అయ్యేలాగా మనమే పిలిచి రప్పించుకునేలాగా చేశారేమో అని అనిపిస్తున్నది. జనరల్గా ఎవరైనా ఏదైనా అమ్మాలంటే వెపన్స్ అలాగే చేస్తారు. వేరే వాళ్ళకి ఏదైనా పెద్ద వెపన్ అమ్మితే అది మనం భయపడి అమ్మో మనకి ఏమైనా చేస్తారని మనం ఆ వెపన్ కొనుక్కుంటాం. సో అలా ఇది ఏమైనా చేసి ఉండొచ్చు, ఇంకా ఏ గతి లేక కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది తెచ్చిన విధానం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పెద్ద ఇంపార్టెంట్ టెక్నాలజీ తెచ్చినప్పుడు జనరల్గా అడగాలి, పెద్ద కన్సెన్సస్ ఉండాలి, డెమోక్రసీ అది ఇది అంటున్నారు కాబట్టి అప్పుడు ఇలాంటి టెక్నాలజీ తెచ్చి పెట్టుకోవాలి బయట కంట్రీస్ నుండి ఎక్కడ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అది ఎక్స్టర్నల్ సావరెంటీ తయారు చేసిన ప్రోడక్ట్, లేకపోతే ఎవరు తయారు చేసిన ప్రోడక్ట్ అది మనకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు. అలాంటిది మనకి ఆల్రెడీ క్రైసిస్లో ఉన్న స్టేట్ కాబట్టి ఈజీగా జాబ్ క్రియేషన్ అనే ఒక మోడల్లో సెల్ చేసి మనకి అది ఇన్స్టాల్ చేసేచ్చు ఆ టెక్నాలజీ. ఇక్కడ యాక్చువల్గా వాయిస్ లేక మనకి అది తెప్పించుకున్నట్టు ఉంది, కానీ అది ఏదో మనకి ఫీల్ గుడ్ లా ఉండడానికి ఏదో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అని కూడా అని క్రియేట్ చేయొచ్చు. సో అందుకు కొంచెం 50-50గా ఉన్నది నాకు. ఓవరాల్గా మంచి అవుతుంది అనుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఏవైతే ఆబ్జెక్టివ్స్ అనుకున్నారో అవి అచీవ్ అవుతాయని అనుకుందాం. ఇంకా ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్, వాటర్ యూసేజ్, పవర్ ఎఫిషియన్సీ ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి అనుకూలంగా అవుతాయని అనుకుందాం ఎండ్ ఆఫ్ ది డే. ఎనాలజీలో చెప్పాలంటే మన స్టేట్లో పేదరికంలో అప్పుల్లో కూరుకుపోయిన ఒక పేదింటికి ఒక రోబోట్ బహుమానంగా వచ్చినట్టు ఉంది నాకైతే. ఇది ఈ పాడ్కాస్ట్ ఏదో నాకున్న టైంలో మిడిమిడి జ్ఞానంతో కొంచెం డేటా ఎడిట్ వాడి అనలైజ్ చేశాను. ఆంటర్‌ప్రెన్యూర్స్గా ప్రోస్ అండ్ కాన్స్ చూడాలి అనే ఉత్సాహంతో. మీకు ఇది నచ్చిందని ఆశిస్తున్నాను. ఎవరిని ఉద్దేశించి క్రిటిసైజ్ చేసింది కాదు, ఇది చాలా గ్రేట్ డెసిషన్ అనే నేను అనుకుంటున్నాను. అంతా మంచి అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వేరే పాడ్కాస్ట్లో వేరే కొత్త టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.